స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం దీనికి. ఇంకొకటి సార్, రామ్ చరణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానించడం కోసం దిల్ రాజు గారు వెళ్ళారు, మాట్లాడారు ఈరోజే. సో బహుశా 4వ తారీఖు ఆయన మరి అపాయింట్మెంట్ ఇచ్చారు లేదా దాని మీద మళ్ళీ కాసేపాకి దిల్ రాజు గారు వెళ్ళక మాడతారు. కరెక్ట్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్కి ముందే ఈ చిట్ చాట్లో ఈ వ్యాఖ్యలు చేయటం అనేది ఏమన్నా ఇండస్ట్రీ పరంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశమా? ఇండస్ట్రీకి డిసిప్లిన్ ఉండాలి అంటే సినిమాకి స్టేటస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, పుష్పకి స్టేటస్ లేదా అని అడుగుతున్నారు. ఎవరన్నారు? ఆయన అన్నాడా? ఆయన అన్నది మనం సుకుమార్ వెళ్ళాడు, అక్కడ సుకుమార్ కూడా ఉన్నాడు. ఒకటండి, ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా 3 రకాలుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోటి, దీన్ని రామ్ చరణ్ గేమ్ చేంజర్ను పోటీగా చూడక్కర్లేదు. సహజంగా దాని తర్వాత వస్తుంది కాబట్టి చూస్తారు కాబట్టి గేమ్ అయితే చేంజ్ కావాలి. ఇప్పటివరకు పుష్ప గేమ్ నడిచింది, ఇప్పుడు పుష్ప గేమ్ నుంచి గేమ్ చేంజ్ కావాలి. నేను శంకర్ మాట్లాడుతూ ఉన్నారు కదా, తెలుగు వాళ్ళు ఏం తింటారా బాబు, ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి మీకు అని శంకర్ అన్నాడు. నిన్నటి తరంలో ఆయన దీనికి ఆద్యుడు. నిజానికి భారీ సినిమాలు, ప్రపంచ స్థాయి వసూళ్లు, ఇలాంటి వాటికి ఆయనే అంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా మీద అతను చాలా కష్టపడి ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తుంది, కష్టపడి చేశారు, అవన్నీ డబుల్ పాత్రలు కూడా వేసినట్టున్నారు. ఆ కథ కూడా కొద్దిగా ఆయన సూచాయిగా చెప్తున్నాడు. సో పెద్ద కటౌట్ ఇక్కడ, వసూళ్ల కంటే ముందు ఒక పెద్ద కటౌట్ ఇంతవరకు రికార్డ్ అంటది ప్రపంచం, అదొకటి పెట్టారు. సో దే ఆర్ మేకింగ్ దేర్ బెస్ట్ టు మేక్ ది షో బిగ్. ముందుగా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా హైదరాబాద్లో తొక్కిసలాట్లు సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి బహుశా విజయవాడలో పెడుతున్నట్టుగా ఉన్నారు. దానికి రమ్మని దిల్ రాజే కదా, ఇక్కడ కూడా సంధానకర్త ఆయనే, అక్కడ కూడా సంధానకర్త ఆయన. హైదరాబాద్లో రూల్డ్ అవుట్ కాబట్టి విజయవాడ, అందుకని అక్కడ కూడా ఆయనే సంధానకర్త. అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వెళ్ళాక మళ్ళీ తీసుకొని వచ్చి పాత్ర వేయించిన వాడు కూడా దిల్ రాజే. కాబట్టి దిల్ రాజుకి ఇక్కడ బహుముఖ వకీల్ సాబ్ని చేసింది ఆయనే కదా. సో అది జరిగింది. ఇక్కడ దిల్ రాజు ఆయన తీసుకొని రావాలని చూస్తున్నారని. సహజంగా రామ్ చరణ్ హీరోగా మొదట వచ్చినప్పుడు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చెప్పేవాడు. నా మీద పవన్ బాబాయ్ ముద్ర చాలా ఎక్కువ, కళ్యాణ్ బాబాయ్ ముద్ర ఎక్కువ అని చెప్పడం మనం బాగా వింటాం. పిల్లలకు అంతే, బాబాయిలు, మా మేనమామలు, ఇలాంటి వాళ్ళ ఇంపాక్ట్ తండ్రితో ఒకటి ఉన్నా కానీ. కాబట్టి ముగ్గురు వెళ్తారా మెగాత్రయం అక్కడ అనే ఒక ఇది కూడా నడుస్తుంది. ఆ వెళ్ళేటప్పుడు సినిమా గురించిన ప్రశ్న వస్తుంది. సో పవన్ కళ్యాణ్ బోత్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, బోత్ యాజ్ ఏ లీడర్, బోత్ యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హీ హెస్ టు ఆన్సర్. సినిమా కంటే అది ఎక్కువ అన్నారు కదా. కాబట్టి జరిగింది, కొంత పొరపాటు జరిగింది, దాన్ని దిద్దుకోవాలి. రెండోది ఆశీర్వదించడానికి, ప్రోత్సహించడానికి ఆయన వెళ్ళినా కానీ ఏం ఆశ్చర్యం లేదు. వీటన్నింటినీ పోటీ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, దాని తర్వాత ఇది వస్తుంది కాబట్టి రెండింటికి మధ్యలో ఏదో దాని ప్రభావం పడే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ అది 1700-1800 కోట్లు దాటేసింది దాని వసూళ్ళు. అది దాని రన్ టైం కొంత, ఇంకా తర్వాత బోనస్సే ఇంకా. కాబట్టి 2000 కోట్లు దాటింది. అది లేదు, వాళ్ళ ఆర్డర్ యాక్చువల్గా తేదీలు నిర్ణయించుకునేటప్పుడే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డేట్స్ పెట్టుకుంటారు. బట్ రామ్ చరణ్కు ఇది కొంచెం ప్రెస్టీజియస్ అవుతుంది. దాని తర్వాత ఇది వస్తుంది కాబట్టి ప్రేక్షకులు వాళ్ళ ఆదరణ దాని మీద ఉంటుంది. శంకర్ చెప్పడం అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఆయన ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరి వెళ్తారా? ఇప్పుడు అదే బులగం పొట్టిసిత అనే పాత్ర పెట్టుంటాడు ఆ సినిమాలో, ప్రతిధ్వనిలో పరుచూల్ బ్రదర్స్ డబుల్ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినా వెళ్ళకపోయినా దీని మీద రకరకాలైనటువంటి కామెంట్స్ అటు ఇటు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటితో ఏం జరిగేది లేదనుకోండి. ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో, మీడియాలో 2 రకాలు జరుగుతుంటాయి. కానీ గేమ్ చేంజర్ను బిగ్ షోగానే తీసుకొస్తారు. అందులో ఒక్కసారిగా సీన్ కొంచెం మారుతుంది, షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవ్వడానికి కూడా గేమ్ చేంజ్ కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని రోజులు మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం? మోర్ దెన్ 3 వీక్స్. ఇక రెండో అంశంలోకి వెళ్తే, మన్మోహన్ సింగ్